ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతిని తెచ్చి మొత్తం రెవెన్యూ శాఖనే బంగాళాఖాతంలో కలిపేస్తోంది. భూభారతి రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటమే అందుకు నిదర్శనం. భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై సుమోటోగా కేసు స్వీకరించిన లోకాయుక్త విచారణకు ఆదేశించింది. అవినీతికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని పలు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. భూభారతి అడ్డాగా భారీ కుంభకోణానికి తెరలేపిన ముఠా రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ ఛార్జీలను కాజేస్తోంది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సాయంతో చలాన్ అమౌంట్ ఎడిట్ చేస్తున్న కేటుగాళ్లు జనగామలో ఒకే రోజు 10 చలాన్లకు చెందిన 8,55,577 రూపాయలు కాజేశారు. అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు చలాన్లపై విచారణకు ఆదేశించారు. యాదాద్రికి చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లు ఎడిట్ చేసి పేమెంట్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కుంభకోణానికి సీసీఎల్ఏ టెక్నికల్ టీమ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, గతంలో ధరణి వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కలపాలి అని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు భూభారతి వల్ల మొత్తం రెవెన్యూ శాఖనే బంగాళాఖాతంలో కలిసే పరిస్థితి వచ్చింది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు? తప్పకుండా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అడ్డగోలుగా మాట్లాడింది, ఒక ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి తెలంగాణ రైతాంగానికి తెలంగాణలో ఉన్న భూములకు ఒక రక్షణ కల్పించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ధరణి లేకుంటే అన్యాక్రాంతమయ్యే భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయేది. అయితే ప్రధానంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు కీలక నేతలంతా కూడా మొదటి నుంచి వారికి ఒక అది ఉంది, పూర్తిగా రియల్ ఎస్టేట్ పైన ఆధారపడి వాళ్ళు రాజకీయాలు ఖచ్చితంగానే రాజకీయాల కోసమే ఆనాడు ధరణి బంగాళాఖాతంలో కలపాలని చెప్పేసి అవాకులు చవాకులు తెలిచారు. ధరణి కేవలం ధరణి పేరు మాత్రమే మార్చి భూభారతి అనే ఒక కొత్త పేరు తీసుకొచ్చి దానికి ఏదో చేస్తాము, మేము ఏదో గొప్పలు చేస్తాం, తెలంగాణ మళ్ళీ భద్రతగా దేశానికి నిలుస్తుంది, ప్రతి ఇంచును కూడా మేము కాపాడంలో ముందుంటామని చెప్పేసి గొప్పలు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆనాడే అసెంబ్లీ సాక్షిగా పల్ల రాజేశ్వర్ రెడ్డి, కేటీఆర్ తో పాటు గంగల కమలాకర్ స్పష్టంగా చెప్పారు, భూభారతి కాదు అది భూహారతి. భూమిని దిగమింగడం కోసమే, భూమిని అక్రమంగా వారి పేరు మీద చేయించుకోవడం కోసమే ఈ ధరణి పేరు మార్చుతున్నారు. ఈ ధరణి వెనుక పెద్ద కుట్రలు కుతంత్రాలు దీనిపైన కుంభకోణం ఉందని చెప్పేసి కూడా ఆనాడు స్పష్టంగా శాసనసభలోనే సంబంధించిన బిల్లు పెట్టే టైంలో మాడ్యూల్ సంబంధించిన సమయంలో క్లియర్ కట్ గా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ ఇవాళ అవన్నీ ఏం పట్టినట్టు స్పష్టంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీని చెప్పింది, ఇవాళ అక్షరాల నిజమైంది. వాళ్ళ భూభారతి కాదు భూహారతి అని చెప్పేసి రుజువైంది. ఇవాళ జనగామ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చలాన్ల ఎడిట్ కి సంబంధించిన విషయంలో పూర్తిగా అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది. అది మరవక ముందుకే భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఇదే విధంగా జరిగింది. పూర్తిగా ఇదంతా అడ్డదారులు తొక్కుతున్నారు. అంటే ఒక చలాన్ల విషయమే కాదు, దీని ద్వారా పేద ప్రజల భూములు కూడా మారుస్తున్నారనే ఒక ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఎదురవుతున్నాయి. దీనికి అంతా కూడా ప్రధాన కార్యాలయంగానే చెప్పుకొస్తున్నారు. సీసీఎల్ఏ కార్యాలయం అండతోటి ఇదంతా జరిగినట్లు కూడా ఇవాళ ఈ నేపథ్యంలోనే నిన్న జనగామ తహసీల్దార్ ఎఫ్ఐఆర్ చేపించారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఇవాళ లోకాయుక్తకు సంబంధించి కూడా సుమోటోగా స్వీకరించి దీనిపైన విచారణకు ఆదేశించింది. దీనిపైన సీసీఎల్ఏ అధికారులు కావచ్చు, సీసీఎల్ఏ సెక్రటరీ, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ తో పాటు ఐజీ శాంసంగ్ రిజిస్ట్రేషన్ ఐజీని కూడా బాధ్యత చేస్తూ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంటే పూర్తిగా ప్రభుత్వం ధరణి ఆనాడు ధరణి ఒక అద్భుతంగా కొనసాగింది. ధరణి ద్వారా పేద ప్రజలకు ఒక కంచెలాగా ఏర్పడింది, పేద ప్రజల భూములకు ఒక అండగా నిలబడింది ఆనాడు ప్రభుత్వం. కానీ ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి నచ్చిన వాళ్ళకి భూములన్నీ కూడా యథేచ్ఛగా భూముల పట్టాలు మార్చేందుకు కూడా వీలవుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఈ చలాన్ల ఎడిటింగ్ సంబంధించిన ఆప్షన్ అక్రమాలు అవినీతి జరగడం పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీ మార్పు రాజకీయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవినీతి కూపంలో కూలిపోయింది. వాళ్ళ అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందనడానికి వాళ్ళ భూభారత్కి సంబంధించిన చలాన్ల ఎడిటింగ్ అంశం కావచ్చు, దీనికి సంబంధించి వాళ్ళ కేవలం ఒక ఎడిటింగ్ అంశమే అని తెలుస్తుంది బయటకి, కానీ లోపల చాలా జరిగాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. పూర్తిగా ఇదంతా కూడా మంత్రి కన్సర్న్లో కానీ మంత్రి సంబంధించిన వారి కన్సర్న్లో జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా దీన్ని వారి
జేబులు నింపుకోవడం కోసం ఈ విధంగా చేశారనే కుట్రలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ లోకాయుక్త విచారణ కాల్సిన నేపథ్యంలో ఎలా ఉంటుందనే ఒక భయాందోళన మాత్రం ఉద్యోగులు ఉన్నారు. ఆ సీసీ ఉద్యోగులు సైతం ఇందులో కొంతమందికి ఆ పాత్ర ఉంది. సీసీఎల్ఏ కమిషనరేట్ లో ఉన్న పలువురు ఇందులో బాధ్యులే, వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కింద అధికారులు చెప్తున్నారు. సామ్సంగ్ రిజిస్ట్రేషన్ 5కి కూడా ఇందులో సంబంధం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా విచారణ జరిగితే ఎవరు బాధ్యులని మాత్రం తెలియనుంది సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.